శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ రోజు అయితే ఒక విశేషమైన రోజు, తొలి ఏకాదశి పండుగ. మనకి ఇక్కడ నుంచి ఏ పండుగలైనా ఏ పూజలైనా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. ఉగాదితోటి మొత్తం పండుగలన్నీ కూడా ఎండింగ్ అయిపోతాయండి. ఇప్పుడు తొలి ఏకాదశి కదా, ఈ తొలి ఏకాదశికి అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ రోజైతే పేలాలో తినాలి కదండి, దేవుడికి పెట్టుకోవాలి కూడా తినాలండి. తినకపోతే రాక్షసులై పుడతారు అలాగని చెప్పేసి మన పెద్దలు అనేవారు కదా. ఇంకా అది మనం పాటిస్తూనే ఉంటున్నాము. ఈ రోజైతే నేను జొన్నలు అయితే పేలాలో చేసుకుంటున్నానండి. ఇంకా పేలాలు అయితే మాకైతే అక్కడ వారం రోజుల ముందు నుంచి పేలాలు అమ్మొస్తాయి, కొనుక్కుంటాము. కొనేసుకుని స్టోరేజ్ అయితే చేసుకుంటామండి, వంటలు చేసుకుంటాము, ఇలాగ అప్పుడప్పుడు తింటాము. ఈ తొలి ఏకాదశి కాడించి ఇక్కడైతే ఇంకా దొరకలేదండి పేలాలు. స్వీట్ వాళ్ళు అయితే ఎప్పుడు కూడా ఇలాగ జొన్నల పేలాలు చేసుకుంటారు. నేను జొన్నలండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని ఇంకోటి కొంచెం ఒక బాయిల్డ్ రానివ్వాలి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. క్లాత్ మీద వేసుకుని ఒక గంట అన్న క్లాత్ మీద ఆరాలండి. ఆరాక మళ్ళీ నేను ఈ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా క్లాత్ మీద వేసుకొని ఒక మినిమం ఒక గంట అన్న ఆరాలండి. అసలు తడి ఉండకూడదు, తడి లేకుండా ఆరాలన్నమాట. ఇదిగోనండి మా ఈ జొన్నలో క్లాత్ మీద వేసాను కదా, అవి ఆరిలోపు ఈ ఉతికిన బట్టలు అండి ఇవన్నీ నెహాంతువి జానుతాయి మడతలు పెట్టేసుకుని ఇస్త్రీకి వేసి ఏమో ఇస్త్రీకి వేస్తామండి, మడతెట్టేసి ఏమో ఇలా మడతెట్టేసుకుని ఆ కబోర్డులో చదివేసుకుంటారనమాట. మా నెహాంత చింగ్చాంగ్ ఇంకోండి చింగ్చాంగ్ చాలా చింగ్చాంగ్లు వచ్చినాయి కదా బర్త్డేకి. వాళ్ళ బాబాయ్ సించాన్లు నెహాంత బాబాయిలు, బాలు మామ అని అత్త వీళ్ళందరూ ఇచ్చిన బొమ్మలండి. ఇంకా ఉండాలి ఇవి చించాన్లు. ఇదిగోండి కారు ఇది బాగానే ఉంచాడు, ఇంకా మిగిలి అన్ని తగలేస్తాడండి. ఈ బొమ్మ అయితే బాగుంది. నేను మా ఊరు ఎట్టుకెళ్తాను రా అన్న వల్ల ఉంచాడండి. మరి ఇంకా ఉండాలి కదా అవి చూపించు. ఈ రోజు తొలి ఏకాదశి కదండి, అసలు నెహాంతో ఈ రోజున పుట్టాడండి. తొలి ఏకాదశి రోజు వీడు పుట్టినప్పుడు 20వ తారీఖు తొలి ఏకాదశి వచ్చిందనమాట. ఇంకా తారీఖుల ప్రకారంగా అయితే మొన్న అయిపోయిందండి 20వ తారీఖుని. అసలు అయితే ఈ రోజు తొలి ఏకాదశి కదా, ఈ రోజు పుట్టాడనమాట మా నెహాంత్ కదా. ఒరే బుల్లి చించాంగ్ ఏది చూపించు. అవునా, అది పైకి ఎప్పుడు వెళ్ళిపోయింది? ఇదిగోనండి ఇలాగా మడతలు పెట్టేసుకుంటాము. ఇలా ఇలాగ మడతెట్టేసుకునండి. అప్పుడు నేను మీకు అది చూపిస్తాను ప్రాసెస్. ఇలాగ ఉతికేసేసుకుని ఇలా మడతలు పెట్టేస్తాం అనమాట అండి. ఇస్త్రీ వేసుకుని ఏమి ఇస్త్రీకి వేసేస్తాము. ఇదిగోనండి నాకు అక్కడ పేలాలు అయ్యేలోపు నేను దేవుడి గదిలో చదివేసుకుంటున్నాను. ఈరోజు శనివారం కదండి, నేను 7 దీపాలు అయితే చేసుకున్నాను. ఈ 7 దీపాలకే బొట్లు పెట్టేసుకుని ఇలా దీపాలు అయితే చేసేసుకున్నాను. ఇలా బొట్లు పెట్టేసుకుని ఇలా చదివేసుకుంటానండి. నేను మళ్ళీ ఇవన్నీ మీకు బొట్లు పెట్టేసి చదివేసి చూపిస్తాను.
ఇవి అలాగా కొంచెం వేపుకోవాలండి. ఇలాగ వేయించుకొని, కానీ పేలాలు దొరికితే ఇంకా అలాగే రైటు. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్సేనండి, అంటే మాకు దొరక్క మేము ఇలా చేసుకుంటున్నాము. మన ఊర్లో ఈజీగా దొరికేస్తాయి, వారం రోజులు ముందు నుంచే వచ్చేస్తాయి మన ఊర్లో అయితే. పేల పండ్లు బాగుంటాయి పేల పండ్లు, కానీ అవి మనకు రావట్లేదు చెట్టు. ఇలాగ కాసేపు వేయించుకునండి, మూత పెట్టేసుకుంటామే. ఇది అదిగోనండి, జొన్నలు అయితే బాగా ఆరిపోయినాయి. ఇలాగ మూకుట్లో వేసుకునండి. చూసారా ఎలాగా పేలుతున్నాయో. మూత అయితే పెట్టుకోవాలి. ఇంక ఇలాగా తయారు చేసేసుకుంటామండి. తీసేసారి హ్రీం శ్రీ మాత్రే నమః. ఓం హైం హ్రీం శ్రీం క్లీం మాత్రే నమః. ఓం హైం హ్రీం శ్రీం క్లీం మాత్రే నమః. విజ్ఞ పరిపూర్ణ వీర శిఖర బిందు త్రికోణ స్థిత వాగీసాది సమస్తభూత జనని మంచి శివాకారికి కామాక్షి కరుణ రసాన్నమయం కామేశ్వరం స్థితం కాంతాచన్మయి కామకోటి నిలయం ఆ పదముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. గోవింద 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 వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద గోవింద ఆపద మొక్కడు వాడ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీ లక్ష్మీదేవి నమః. జై శ్రీరామ్. శ్రీ షిరిడి సాయిబాబాకి జై. శ్రీ మా ఊళ్ళమ్మ తల్లికి జై. ఈరోజు నేను తొలి ఏకాదశి అయితే ఇలాగా చేసుకున్నానండి. శనివారం ఒకటి కలిసి వచ్చిన వాళ్ళనే నేను ఇలాగా పిండి దీపాలు అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు ఇలాగా నేను పూజ చేసుకున్నానండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ లక్ష్మీనారాయణ. ఈరోజు కంపల్సరిగా పేరాలు తినాలి. ఏడే నేను చింపమ్మా మీకు బాగున్నాయా? తిని బాబాయ్ అంటే రాక్షసులే పడతారు. తినాలి, తినలేదనుకో రాక్షసులా పుడతారంట. అందరూ తినాలా? మేము ఈరోజు అయితే ఇలాగా ఈ తొలి ఏకాదశి పూజ అయితే ఇలా చేసుకున్నామండి. పేలాలు ఇలా చేసుకుని మేము తిన్నాము. తినకపోతే వచ్చే జన్మలో నువ్వు రాక్షసులై పుడతారటండి కదా. అందుకు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే పిల్లలకి అయ్యి పెట్టండి. మా నేహాన్ని తెచ్చక తింటున్నాడు. ఇంకా జాగ్రత్త అయితే ఇంకా తెలియలేదు. మీ అత్తని పిల్ల మరి. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. పేలాలు తెలియదనుకో వచ్చే జన్మలో రాక్షసులై పుడతారు. నోట్లో వేసుకో. కష్టపడి చేసాం.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈరోజు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్ 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 ఫ్రెండ్స్.